మనం చేయబోయే ఎక్సర్సైజెస్ మెయిన్లీ మన ఐటీ బ్యాండ్ ఇంకా హ్యామ్స్ట్రింగ్ మసిల్ స్ట్రెంథనింగ్ కోసం. ఇవన్నీ మనము రెసిస్టెన్స్ బ్యాండ్ యూస్ చేసి చేయబోతున్నాము. మనం చేయబోయేది అప్పర్ బాడీ వర్కౌట్. ఈ అప్పర్ బాడీకి స్పెసిఫిక్ టోనింగ్ వర్కౌట్ అండ్ ఇది మనం సింపుల్ చైర్ యూస్ చేసి చేయబోతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మన పుషప్స్. పుషప్స్ అనేది మన ఫేవరెట్. చెస్ట్కి దానికన్నా బెటర్ ఎక్సర్సైజ్ ఏమీ ఉండదండి. సో మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ పుషప్స్ని కొంచెం స్లాంట్ వర్జన్లో చేస్తాం. సో ఇలాగా చైర్ని పట్టుకుని ఎల్బోస్ ఇలా సాఫ్ట్గా పెట్టుకుని లెగ్స్ ఇలా స్లాంట్లో పెట్టుకుని ఇక్కడి నుంచి జస్ట్ పుష్ అండ్ బ్యాక్, పుష్ అండ్ బ్యాక్. దట్స్ ఇట్. ఓకే అనిల్? 1 2 3 4 5 6 7 8 9 10. How was that? ఎఫెక్టివ్ అనిపించిందా? ఒక్కొక్కసారి మనకి నీ పుషప్స్ ఈజీగా టఫ్గా ఎలా అనిపించినా అది చేయడం మానేసి ఇలా స్లాంట్ పుషప్స్ చేస్తే అది చెస్ట్ మీద పడే ఎఫెక్టే వెరీ డిఫరెంట్ ఉంటుంది. సో అందుకనే మీరు ఆ నార్మల్ పుషప్స్ చేసినా ఇవి మటుకు ట్రై చేయడం మర్చిపోద్దు. ఆన్ దట్ నోట్ మన సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. సో సెకండ్ ఎక్సర్సైజ్ సేమ్ పొజిషన్లోకి వెళ్దాము. ఇలాగా సెంటర్ బ్యాలెన్స్ తీసుకొని కోర్ కంట్రోల్, స్టమక్ ఎప్పుడు టైట్ పెట్టుకోవాలి, పెట్టుకుని ఇక్కడ నుంచి మనం చేయాల్సింది ఏంటి, జస్ట్ షోల్డర్ ట్యాప్, షోల్డర్ ట్యాప్. దాట్స్ ఇట్. వెరీ వెరీ ఈజీ. 1 2 3. ఒక్క చిన్న కరెక్షన్ చెప్తుంటాను. యూజువల్లీ ఇది చేసేటప్పుడు అందరూ హిప్స్ని రొటేట్ చేస్తారు. ఆ హిప్స్ని రొటేట్ చేయకుండా చేయాలి. సో లెట్స్ గో. 5 6 7 8 9 10. ఫ్యాంటాస్టిక్. సో మన హిప్స్ని రొటేట్ చేస్తే ఇట్స్ ఓకే, తప్పని కాదు, కానీ అది హిప్స్ని రొటేట్ చేయకుండా చేయగలిగితే దాని ఇంటెన్సిటీయే వేరు. అప్పుడు కోర్లో ఫుల్ బ్యాలెన్స్ వచ్చేసినట్టు అర్థం. సో దట్స్ యువర్ సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోయింది. థర్డ్ ఏంటి, మనకి ఫేవరెట్ ట్రైసెప్. ఈ ట్రైసెప్ అబ్బాయిలకి దే లైక్ ఆ బిగ్ ట్రైసెప్ ఉండడం చాలా ఇష్టం. కానీ అమ్మాయిలకి యూజువలీ ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవడం చాలా చాలా కామన్. అందుకని టోనింగ్కి ఇది చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకనే ఇది ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు దీన్ని మనము హ్యాండ్స్ ఇలా అవుటర్ ఇలా పట్టుకుని బాడీని ఇలా బెండ్ పెట్టుకుని ఇక్కడి నుంచి జస్ట్ డిప్ అండ్ అప్ అండ్ అప్. సో ఇలా చేసేటప్పుడు ఈ అప్పర్ బాడీ ఎప్పుడూ స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ స్ట్రైట్ పెట్టుకుని ఇది 90 degrees ఉండాలి. ఇక్కడ ఉంటే అలా డిప్ అయ్యేటప్పుడు కోర్ స్ట్రాంగ్ పెట్టుకుని ప్రెషర్ అంతా ఇక్కడ ఆర్మ్ మీద పడాలి. రెడీ అనిల్? సో మన హ్యాండ్స్ ఇలా బయట పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకుని బాడీ ఎప్పుడు 90 degrees పొజిషన్, చెస్ట్ బయటకు పెట్టుకుని ఇక్కడ నుంచి లెట్స్ గో డౌన్. 1 నైస్ 2 3 4. హ్యాండ్స్ ఎప్పుడు చూడండి ఇలా 90 degrees రావాలి. 6 7 8 9 10. సో ఈజీ లా కనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు ఇక్కడ ప్రెషర్ బాగా తెలుస్తుంది. ఒక్కొక్కసారి బిగినింగ్లో రాదు కూడా, కానీ రాదు అని చెప్పి మీరు స్టాప్ చేయొద్దు, ట్రై చేస్తూ ఉండండి. చెస్ట్ ఎప్పుడు బ్యాక్ పెట్టుకుని షోల్డర్స్ అప్రైట్ పెట్టుకుని చేస్తే మెల్లమెల్లగా అట్ ఎ టైం 3 చేయగలిగినా పర్లేదు. దాని తర్వాత 5 10 అలా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వెరీ నైస్. నా ఆన్ దట్ నోట్ మన 3 బాడీ పార్ట్స్ అయిపోయినాయి, విచ్ ఇస్ మన చెస్ట్ అయిపోయింది, షోల్డర్స్ అయిపోయింది, అట్ ద సేమ్ టైం ట్రైసెప్ అయిపోయింది. సో దీంతో పాటు మనం నెక్స్ట్ చేయబోయేది ఏంటి, బ్యాక్. వెరీ ఇంపార్టెంట్ మసిల్. సో దానికి ఈ చైర్ని ఇలా పట్టుకుందాం. ఇలా పట్టుకుని సైడ్లో మన బ్యాక్ రోజ్ ఎలా చేస్తామో అలా చేస్తాము. ఇలా చైర్ లేని వాళ్ళు స్టూల్ పట్టుకుని కూడా చేయొచ్చు. సో నాట్ అన్ ఇష్యూ. ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి 1 2 3 అంతే. ఓకే అనిల్? 1 2 3 4 5 6 7. ఎల్బోస్ బాడీకి కిస్ అవుతూ వెళ్ళాలి. 10. ఎప్పుడు అంతే. ఫిట్నెస్ ట్రైనర్స్ నంబర్స్ ఎప్పుడు నమ్మకూడదు అంటారు, ఎందుకంటే మనకి చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు చేయాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ కెపాసిటీ ఒక్కొక్కలా ఉంటుంది. సో చేయగలిగినప్పుడు చేయాలి ఎక్స్ట్రా. అందుకనే ఆన్ దాట్ నోట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాము.
విచ్ ఇస్ ఇది కూడా షోల్డర్స్కి, కానీ షోల్డర్స్ వెళ్ళేటప్పుడు కొంచెం బైసెప్ మీద కూడా పడే ఎక్సర్సైజ్. అదేంటి, ఇదే చైర్ని మనము ఇలా పట్టుకుందాం, ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి షోల్డర్ లెవెల్ వరకు లేపుతాం, ఇక్కడ నుంచి స్ట్రైట్ 1 and down. Okay? Yeah. Ready, Anil? Let's go. 3, 2, 1, go. 1, 2, very nice. 3, fantastic. 4, fantastic. 5, 6, super. 7, 8, very nice. 9, 10, very nice. On that note, mana 5 exercise అయిపోయింది. సో అనిల్, చేరే కదా ఈజీగా ఉంటుంది అని అనుకున్నావు కదా, సో నీకు ఎక్కడ ఛాలెంజింగ్ అనిపించిందో మనకి మన ఆడియన్స్కి చెప్తారా? లాస్ట్ వన్ షోల్డర్ వర్కౌట్. లాస్ట్ వన్ షోల్డర్ వర్కౌట్, అది చూడడానికి చాలా ఈజీగా ఉంటుందండి, కానీ యాక్చువల్గా కరెక్ట్ మసిల్ మీద పడితే ఈ చైర్ మామూలు ఎక్విప్మెంట్ కాదు, చాలా చాలా ఎఫెక్టివ్. అందుకని మన ఇంట్లో ప్రతి పీస్ ఆఫ్ ఎనీ ఫర్నిచర్ ఏది ఉన్నా అది ఎక్విప్మెంట్ కింద మార్చేసుకోవచ్చు అనమాట. అదే కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ దాన్ని చూస్ చేసుకుని చేస్తే మనకి పెద్ద జిమ్ అవన్నీ అక్కర్లేదు. రెగ్యులర్ ఫిట్నెస్ కోసం మన హోమే జిమ్ కింద తయారైపోద్ది.